రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, మళ్లీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటూ బాంబు పేల్చారు. ఇరు దేశాలు ప్రస్తుతం అలసిపోయాయని, మళ్లీ ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్తో వచ్చే వారం అణు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు ఆయన. ఇరు దేశాల మధ్య తానే యుద్ధాన్ని ఆపారని చెప్పుకొచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, మళ్లీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటూ బాంబు పేల్చారు. ఇరు దేశాలు ప్రస్తుతం అలసిపోయాయని, మళ్లీ ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని చెప్పిందే డొనాల్డ్ ట్రంప్ కదా. ఏదైతే సీజ్ ఫైర్ గురించి మాట్లాడాము, 12 గంటలు 24 గంటలు ఫస్ట్ ఇరాన్ ఆపేస్తుంది, తర్వాత ఇజ్రాయెల్ ఆపేస్తుందని చేసిన కామెంట్సే ట్రంప్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆగిపోలేదు, మళ్ళీ కొనసాగే అవకాశం ఉందంటూ చెప్తున్నది కూడా ట్రంపే. అయితే ఇరాన్తో వచ్చే వారం అణుచర్చలు అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారు ఆయన. సో ఇరు దేశాల మధ్య తానే యుద్ధాన్ని ఆపారని చెప్పుకొచ్చినటువంటి ట్రంపే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.